అందరికీ నమస్కారం. చైనాలో చిన్నగా పుట్టిన కరోనా అనే వైరస్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి మొత్తం ప్రపంచాన్నే కబలించాలని చూస్తున్నది. అది మన దగ్గరికి వచ్చి మనల్ని అంటుకొని మనలోకి ప్రవేశించి మనల్ని మాయం చేయాలని చూస్తున్నది. ఆ విషవృక్షము మన వంశవృక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నది. మరి ఎన్నో విషయాలు తెలిసిన మనం ఈరోజు ఆ వైరస్ పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి ఒక్కసారి దయచేసి ఆలోచించండి అని చెప్పి మీ అందరినీ మళ్ళీ కోరుతున్నాం. సోషల్ డిస్టెన్స్ అనేది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతున్నది, కానీ చాలా చోట్ల మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు సమయంలో ఇంట్లో కూర్చుంటే బోర్ అవుతుందని టైంపాస్ కోసం బయటకు వస్తూ ఉన్నారు. సందులలో సమూహాలుగా నిలబడి ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇది ఎంత ప్రమాదమో మీరు గ్రహించండి. డాక్టర్లు చెప్తారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగం వచ్చిన తర్వాత తగ్గించుకుంటానికి ప్రయత్నాలు చేసే కన్నా ఆ రోగం రాకుండా ఉండే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిది అని. అదేవిధంగా పోలీసులో కూడా ఒక లైన్ ఉంది, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్. ఏదన్నా ఒక నేరం జరిగిన తర్వాత దాన్ని డిటెక్ట్ చేయడం మా విధుల్లో ఒక భాగం అయితే, ఆ నేరం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం మా బాధ్యత. ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకొని మీ క్షేమం కోరి కరోనా వైరస్ బారిన మీరు మీ కుటుంబాలు పడకూడదని మేము ఇంత తాపత్రయపడుతున్నాం. దయచేసి అందరి మాటలను విని అర్థం చేసుకొని మీరు ఇంటి పట్టున ఉండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మీరు ముఖాన్ని చేతులతో తాకాలనుకున్నప్పుడు శుభ్రంగా సబ్బుతోని చేతుల్ని వేళ్లని మణికట్టు వరకు లేదా మోచేయి వరకు శుభ్రంగా కడుక్కొని భోజనం చేయటం కానీ ముఖం తుడుచుకోవటం కానీ చేయండి. బయటికి రావాల్సిన పరిస్థితి వస్తే అది మీ అవసరార్థం అయితేనే రండి. నిత్యావసర వస్తువులకు కానీ ఆహార పదార్థాలకు కానీ మెడికల్కి సంబంధించిన విషయంలో మాత్రమే మీరు బయటికి రండి. వచ్చి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మీ పని చూసుకొని మళ్ళీ ఇళ్లకు వెళ్ళిపోండి. అంతే తప్ప ఎక్కడ నిలబడితే అక్కడ కుప్పలుగా గుంపులుగా దయచేసి ఉండకండి. దానివల్ల మీకు మీ కుటుంబాలకు ప్రమాదం.